నిలబడిన వారందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని, దేవా నీ రక్తమును చిందించి మార్గమును ఏర్పరిచి నీ పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని నివసింపజేసి నిన్ను ఆరాధించుకుని గొప్ప భాగ్యమును అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రమని అందరూ నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా దేవా నాకు త్రోవను ఏర్పరిచిన దేవుడవయ్యా నీకు స్తోత్రము. నీ మందిర ఆవరణంలో నివసించుటకు నాకు యోగ్యతను అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రము. ఆనంద సంతోషములు కలగచేసే ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో నన్ను నివసింపచేసుటకు నడిపించిన తండ్రి నీకు స్తోత్రమని అందరము నోరెత్తి, అయ్యా నీకు స్తోత్రము తండ్రి, యేసయ్యా నీకు స్తుతి తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. అందరం చెప్పులు కొడుతూ ఆమేన్. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అందరం అవును ప్రభువా, ఎంతో శ్రేష్టమైన మేలుతో నన్ను నింపాను దేవుడు తండ్రి నీకు స్తోత్రం. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. అందరం కలిసి పడదాం. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణించను రుణము ఎలా తీర్చును. ఏమని వర్ణించను రుణము ఎలా తీర్చును. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అవును పిల్లరా, పాపినైన మనలను మన కోసం ప్రాణమిచ్చి ఆయన పాప సంఘం నిలిపే కృపించాడు. ఆమేన్. అందరం హృదయపూర్వకంగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
తిరుగుతున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణించును రుణం ఎలా తీర్చును, ఏమని వర్ణించును రుణం ఎలా తీర్చును. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అందరం చప్పలు కొడదాం. అవును ప్రియులారా, తోడు లేక నీడ లేక తిరుగుతున్న మనల్ని దేవుడు ఓదార్చిన దేవుడు, హక్కును చేర్చుకున్న దేవుడు హృదయపూర్వకంగా అయ్యా ఏమని వర్తించగలను తండ్రి, నువ్వు నాకు చేసిన మేలును అందరూ వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టనటువంటి దేవుడు అయ్యా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణించును రుణం ఎలా తీర్చును, ఏమని వర్ణించును రుణం ఎలా తీర్చును. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అందరం రెండో వచనం. తోడు లేక నీడ లేక తిరుగుతున్న నన్ను అయ్యా ఆదరించిన దేవుడు అయ్యా, ఓదార్చిన దేవుడు తండ్రి అని హృదయపూర్వకంగా ఆమేన్. ఈ సన్నిధి మా మీద కురిపించిన తండ్రి నీకు స్తోత్రం. తోడు లేక నీడ లేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చును, ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చును. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వివరింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా
వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అవును తండ్రి, మా జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా నీకు అవిధేయులైనప్పటికీ చేసిన మేలు, నీకు ఎదురు తిరిగినప్పటికీ చేసిన మేలు, దూరం అయిపోయినప్పటికీ చేసిన మేలు, విడిచిపెట్టకుండా మేలు చేస్తూనే ఉన్న దేవా నీకు స్తోత్రం. విడువక మేలు చేస్తున్న తండ్రి నీకు స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు తండ్రి, ఏమని వర్ణించగలుగుతాం నాయన. దూరం అయిపోయినప్పుడు చేసిన దేవుడు, ఒంటరి అయిపోయినప్పుడు నాయన మా పట్ల మేలు చూపి తోడుగా ఉండి బలపరిచిన దేవుడు అయ్యా. ప్రాణమిచ్చి నీ రక్తముతో మమ్మల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తెచ్చి నీ పాద సన్నిధిలో చేర్చి నీ స్తుతించి నేను ఆరాధించుకునే భాగ్యం కల్పించిన తండ్రి నీకు స్తోత్రం. నువ్వు చేస్తున్న మేలుకై వందనాలు చెల్లిస్తూ తండ్రి, ముందున్న కార్యక్రమం అంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ మేలుతో తృప్తిపరిచి బలపరచుకోండి. యేసయ్య శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం.